లార్డ్. నేనేం మూడు మాటలు చెప్తానండి మా నాన్నగారి గురించి. నేను ఈరోజు ఏమైతే ఉన్నానో అది కేవలం నా తండ్రి ఆశీర్వాదము, నా తల్లి ప్రార్థన అని సగర్వంగా నేను చెప్పగలను. మొట్టమొదటిగా దేవుడు, రెండవదిగా మా తండ్రి గారి ఆశీర్వాదం, మూడవదిగా మా తల్లి గారి ప్రార్థన. ఈరోజు నేను ఏమేమి ఉన్నానో నేను అది చెప్పగలను. మా నాన్నగారి గురించి అండి, చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పంక్చువాలిటీ విషయంలో చాలా చక్కగా ఉండేవారండి. చర్చికి కానీ ఆఫీస్కి. మా నాన్నగారు రిటైర్ అయిపోయే టయానికి 6 నెలల సెలవులు మిగిలిపోయినాయండి, వేస్ట్ అయిపోయినాయి. ఎన్కేస్ చేసుకోగా 6 నెలల సెలవులు వేస్ట్ అయిపోయినాయి. ఎవరికి బాగాలేకపోయినా ఏమైనా సరే ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండే, అంత పంక్చువాలిటీ ఉండేవారండి. రెండో విషయం ఏంటంటే, 50 ఏళ్ల తర్వాత నేను ట్రైన్లో రాజమండ్రి వెళ్తుంటేనండి, ఎవరో అతను చూసి నువ్వు పిట్టా జయసరత్న గారు అబ్బాయివా అని అడిగాడండి. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో తెలియదు. ఏంటంటే మా నాన్నగారితో కలిసి చిట్టుపేటలో 50 ఏళ్ల క్రితం చేశాడంట. ఆయన పోలికలు ఉన్నాయని పిట్టా జయసరత్న గారు అబ్బాయివా అని అడిగారండి. మూడోది ఏంటంటే, ఇప్పటికీ నేను మర్చిపోలేనండి, మా నాన్నగారితో చాలా అటాచ్మెంట్ అండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా 1 మంత్ కంటిన్యూస్గా 24/7 నేనే పక్కన ఉన్నానండి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మేము అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు మేము ఎక్కడికైనా వెళ్తుంటే, ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదైనా ఊరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ మా నాన్నగారు ప్రేయర్ చేసి పంపిస్తారండి. పంపిస్తే మా నాన్నగారు పాస్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు సమాధి కార్యక్రమం తీసుకెళ్ళడానికి. ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు మూసుకోకుండా గవ్వుకొని చూస్తున్నాను చుట్టూను. దేనికోసం అంటే నాన్న ఎక్కడున్నాడు అని చూస్తున్నానండి. ఆ సన్నివేశం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఏంటి నాన్న ఎక్కడ లేడు, లోపల ఉన్నారా ఏంటి అని అలా కాసేపు నెతికిన తర్వాత రియలైజ్ అయ్యానండి. ఆ సన్నివేశం ఇంకా జీవితం అంటే ఇంకా చనిపోయారు అనే దానిలో ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. సో ఏదో ఒక రోజు మనం మన పరమ తండ్రి దగ్గర ఉన్న దేవుణ్ణి ప్రతి ఒక్కరిని మనం కలుసుకుంటామనే మనం ఆశతోటి, నిరీక్షణతోటి మనం వెళ్ళాలని, మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థించాలని, ఇంకా దేవుళ్ళు ఎదగాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బిల్మోరియా గారు అండి, నిన్నే నేను ఫోన్ చేస్తే అంకుల్ గారు ఎంతో ప్రేమతో నేను తప్పకుండా వస్తాను బాబు అని చెప్పేసి అంకుల్ గారు ఎంతో ప్రేమగా ఒప్పుకున్నారు. మా ఇంట్లో ఏ మేజర్ విషయం జరుగుతున్నా, అమ్మకి తమ్ముడు అనమాట, తమ్ముడు అవుతారు, ఏ మేజర్ విషయం అవుతున్నా, తమ్ముడు పెళ్లి విషయంలో అయితే ఈయనే కీలక పాత్ర పోషించి వాళ్ళు పెళ్లి అవ్వడానికి పోషించారు. నిన్న ఆఫీస్ నుంచి టక్కుమని ఫోన్ చేసిన వెంటనే ఎంతో ప్రేమతో అసలు నన్ను భలే ఇన్వైట్ చేసామని చెప్పేసి వచ్చేసారు. చాలా సంతోషించాను రాత్రి అంతా. అలా మీరు వస్తున్నందుకు చాలా సంతోషం ఇచ్చింది. థ్యాంక్ యూ అనిల్.